అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, ఇది అఘోరి అసలు రూపం. తమిళనాడులో అబ్బాయి, తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయి. ఇది అఘోరి అసలు కథ. ఇక అఘోరి అవతారం ఎత్తిన శ్రీనివాస్ అరాచకాలు అంతా ఇంతా కాదు. అనూహ్యంగా అనతి కాలంలోనే కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ కు పడగలెత్తిన అఘోరి పైకి విభూతి పూసుకొని వెనక చేస్తున్న అరాచకాలు అన్ని ఇన్ని కావు. అయితే అఘోరి శ్రీనివాస్ భాగోతాన్ని ప్రైమ్ లైన్ వెలుగులోకి తెస్తోంది. అఘోరి శ్రీనివాస్ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తమిళనాడు శివగంగైలో అఘోరి శ్రీనివాస్ ఆశ్రమం పెట్టారు. అన్నదానాలు, పూజల పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. అయితే తమిళనాడులో బెడిసి కొట్టడంతో లింగ మార్పిడికి నిర్ణయం తీసుకున్నారు. 2024 జూలై 8న ఇండోర్లోని ఓ ఆసుపత్రిలో జెండర్ రెసిస్మెంట్ సర్జరీ చేయించుకున్నారు. సర్జరీ తర్వాత ట్రాన్స్జెండర్లా వేషం కట్టారు. శ్రీనివాస్ ను ట్రాన్స్జెండర్ గా పరిగణించలేమని డాక్టర్లు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. 16 ఏళ్ల తర్వాత అఘోరి శ్రీనివాస్ స్వగ్రామానికి వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో పూజలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో అఘోరి వ్యాపారాన్ని తెలంగాణకు బదిలీ చేశారు. 2024 వరకు పురుషుడిగానే చలామణి అయిన శ్రీనివాస్ ఆ తర్వాత ఆధార్ కార్డులో మహిళగా పేరు నమోదు చేయించుకున్నారు. శ్రీనివాస్ భాగోతంపై ప్రైమ్ లైన్ చేతిలో చాలా ఆధారాలున్నాయి. దీనిపైన డిస్కస్ చేద్దాం. మనతో పాటు అందుబాటులో ఉన్నారు శ్రీ శ్రీ శంకర్ స్వామీజీ గారు, తెలంగాణ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు. నమస్తే శంకర్ స్వామీజీ. నమస్తే అమ్మా. శంకర్ స్వామీజీ గారు, ఏంటి ఒక అఘోరి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? దానికి వీక్షకులు అక్షంతలు చల్లడము, వాళ్ళు దండలు మార్చుకోవడము, తాళి కట్టడము, వీళ్ళు చూస్తూ ఉత్సాహంగా భక్తి పాటలు పాడడము, అసలు ఏం జరుగుతుంది? సమాజం ఎటుపోతుందంటారు? అమ్మా, అసలు సమాజం ఎటుపోతుందో ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు. అసలు నాగసాధు పేరిట, అఘోరి పేరిట శ్రీనివాస్ అనే వ్యక్తి లింగ మార్పిడి చేసుకోవడం, తర్వాత సమాజంలో తిరిగి నగ్నంగా తిరిగి జనాలని కూడగట్టి దానికి ఈ యూట్యూబ్ ఛానల్ కానీ వీళ్ళన్నిటి విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిని మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా కొంతమంది యూట్యూబర్లు కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ, మీడియా ఛానల్ కానీ పనిగట్టుకొని ప్రచారం చేసి అతన్ని హైప్ చేసేయండి. హైప్ చేసిన తర్వాత అతను ఇప్పుడు చూడండి, వివాహం చేసుకునే పరిస్థితి వరకు తెచ్చిపెట్టారు. జనాలు కూడా ఎంత అంధ విశ్వాసంతో అతన్ని విశ్వసించారంటే మిగతా స్వామీజీలు కూడా విస్తుపోయేలాంటి ప్రచారం కల్పించారండి కొన్ని యూట్యూబ్ ఛానల్ అండి. అసలు చిట్ట చివరకు ఇప్పుడు వివాహం చేసుకోవడం, వర్షిని అనేటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవడం అసలు నవ్విపోదురుగాక నాకెందుకులే అన్నట్టుగా అయిపోయిందండి విషయం మాత్రం. ఇది రెండో పెళ్లి మళ్ళీ చేసుకోవడం కూడా. అంతకుముందు రాధిక అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి కూడా చాలా విషయాలు బయట పెట్టింది. మరి మీరు ఎలా వెళ్ళారమ్మా అంటే కూడా ఏదో సనాతన ధర్మం అంటున్నాడు కదా, ఒక మంచి ఉద్దేశం ఉందేమో, ఆ ఉద్దేశంతో మేము అతనికి దగ్గర అయ్యాము, అలా మాట్లాడాము అని చెప్పేసి. ఏంటి అమ్మాయిల్ని వశపరుచుకోవడానికి, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉన్న డబ్బులు తీసుకోవడానికి కుట్రన ఇదంతా అనుకోవచ్చా? అమ్మాయి తప్పకుండా కుట్రనే. సమాజాన్ని పక్కతో పట్టించడానికి ఒక పెద్ద కుట్రలో భాగంగానే ఇది చేస్తున్నాడు. ఈయన కూడా అసలు నిజం చెప్పాలంటే శ్రీనివాస్ అనేటువంటి పచ్చి కామాంధుడమ్మ. ఈ కామాంధునికి ఆ అమ్మాయి దొరకడం, వర్షిని దొరకడం, ఆ వర్షిని వాళ్ళ ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవడం, అతన్ని మాయమాటలు చెప్పిండు. వర్షినికి మాయమాటలు చెప్పి సనాతన ధర్మం పట్ల గురించి మాయమాటలు చెప్పి ఆమెను వశపరుచుకొని ఈ విధంగా వివాహం చేసుకొని మాయమాటలు చెప్పాడమ్మా. మాయమాటల వల్లనే ఆమె వశం పొందింది. ఓకే, మీరు కూడా తెలంగాణ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా ఉన్నారు. నిజంగా అఘోరీలు ఎక్కడ ఉండాలి? అఘోరీలు నిజంగా పెళ్లి చేసుకుంటారా? వాళ్ళకి ఆ రైట్స్ ఉంటాయా? అఘోరీలు అక్కడ ఉండి శ్మశానంలో ఉండి వాళ్ళందరినీ చూసే అఘోరీలు ఇలా రోడ్లపైకి వచ్చి జనాల ప్రాణాలు తీయడం ఏంటి? జనాలతో ఇలా ఆడుకోవడం ఏంటి? జనాలు పెళ్లి చేసుకోవడం ఏంటి? అఘోరీలు అంటే ఎవరు? మీరేం చెప్తారు దీనికి సమాధానం? అమ్మా, నిజమైన అఘోరీలు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలకు అతీతులుగా ఉంటారు, జీవిస్తారమ్మా. ఇట్లాంటి జన సంచారంలోకి రారు. అక్కడ కాశీలో చూసాం, హిమాలయాల్లో వాళ్ళు ఎంతో ప్రశాంతమైనటువంటి జీవనం గడుపుతూ భగవంతునికి అర్పిస్తూ తమ శరీరాన్ని పూర్తిగా భగవంతునికి అర్పిస్తూ త్యాగమైనటువంటి జీవనం గడుపుతూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో భక్తుల మీద కూడా ఎటువంటి కోపాన్ని కూడా చూయించకుండా ప్రశాంతమైనటువంటి వదనంతో వాళ్ళు ఉంటారమ్మా. నిజంగా ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి కొన్ని పాత వీడియోలు చూసాము. అసలు నోటికొచ్చినట్టు కొంతమంది వ్యక్తులపైన నోటికొచ్చినట్టు మాట్లాడడం, దురుసుగా ప్రవర్తించడం, అసలుకి ఒకరి మీద దాడులు చేయడం, ఇట్లాంటివన్నీ చూస్తుంటే అసలు ఈ అఘోరి మాత్రం కాదమ్మా, ఇది
ఇది కల్పితమైనటువంటి అఘోరిగా చలామణి సమాజంని పక్కతో పట్టించి ఆయన డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే అఘోరి అవతారం అవుతుంది తప్పిస్తే నిజమైన అఘోరి మాత్రం అస్సలు కాదండి. నిజంగా ఇలాంటి వాళ్ళు ఉండడం పట్ల స్వామీజీ ఎవరైనా నిజమైన అఘోరీలు వచ్చారు అంటే కూడా అసలు నమ్మే పరిస్థితి ఉంటుందా ఇక ముందు కూడా? అమ్మ, మేము ఈ ఆధ్యాత్మిక జీవనంలో నేను 14 సంవత్సరాలు, నేను ఎప్పుడైతే 14 సంవత్సరాలు ఉన్నానో అప్పటి నుంచి చూస్తున్నాను. సుమారు 21 సంవత్సరాలుగా నేను ఆధ్యాత్మిక జీవనంలో ఉన్నాను. కొన్ని లక్షలాది మందికి ఈ రోజు కూడా మీరు డిబేట్ పెట్టారు, ఎంతో మంది కూడా ఆశ్రమంలో వెయిట్ చేస్తారు, అయినా డిబేట్ లోకి రావడం జరిగింది. ఈ 21 సంవత్సరాల లోపల ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి అసలు ఒక ప్రచారం కల్పిస్తున్నటువంటి వ్యక్తిని నేను చూడలేనమ్మా. అసలుకి అనవసరమైనటువంటి ప్రచారాన్ని కల్పించి వ్యక్తిని పెద్దగా చేసేసి సమాజంలోకి ఒక కామాంధుని వదిలినట్టు వదిలేశారమ్మా. ఇది పూర్తిగా అసలు ఈ టాపిక్ మీద మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. అసలు ఈ టాపిక్ మీద మాట్లాడడం అంటేనే జుగుప్సాకరంగా ఉంది. అసలు ఆయన అఘోరి ఏంటి, పెళ్లి చేసుకోవడం ఏంటి, సంసార దాన్ని మళ్ళా ఖుషిగా చెప్పుకోవడం ఏంటి, ఆ వర్షం అనే అమ్మాయి కూడా నాకు కావాలి అతనే కావాలని ఏడవడం ఏంటి, అసలు ఈ టాపిక్ మీద మాట్లాడాలంటేనే జుగుప్సాకరంగా ఉంది. అసలు మాట్లాడాలి అంటే ఇప్పుడు ఇంకా ఎంతమందిని మోసం చేస్తాడు అఘోరి వేషంలో ఉన్న శ్రీనివాస్ చెప్పండి. ఇప్పటికి 2 అమ్మాయిలు మోసం చేశారు, ట్రాప్లో పడిపోయారు. మొదటి భార్య ఆ విషయం తెలుసుకొని బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు తను కూడా అదే మాట్లాడుతుంది, వర్షిని ఎలా పెళ్లి చేసుకుంది అని చెప్పేసి. ఇప్పుడు నెక్స్ట్ వర్షిని ట్రాప్ చేశాడు. ఇలా ఎంతమందిని ట్రాప్ చేస్తూ ఉంటారు అంటే ప్రజలు అవగాహన కల్పించడానికే కదా మనం ఈ ప్రోగ్రాం పెట్టుకుంది. ఈరోజు ఇలా మాట్లాడితేనే కదా ప్రజలకు తెలిసేది, మీలాంటి స్వామీజీలు చెప్తేనే కదా ఇక మీదట అమ్మాయిలు మోసపోకుండా ఉండేది. తప్పకుండా మా స్వామీజీలు కానీ అఘోరీలు కానీ జీవనం భగవంతునికి అర్పించినటువంటి జీవనం కాబట్టి ఇట్లాంటి వాటిలో జనాలు కూడా ట్రాప్ లో పడరాదు. చాలా మంది ఇప్పుడు పని కట్టుకొని ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ అసలు అక్కడ వారు చేసేదానికి యూట్యూబ్ లో చూపించేదానికి చెప్పేదానికి ఎటువంటి సంబంధం లేదమ్మా. చాలా మంది స్వామీజీలు కూడా ఇలా తయారవుతున్నారు. అసలు దానికి కూడా మీడియా ప్రచారం డబ్బులు ఇచ్చి మరి చెప్పించుకునేటువంటి స్వామీజీలు కొంతమంది ఉన్నారు. ఈ దాని వల్ల నిజమైన సనాతన ధర్మం పట్ల అవగాహన లేకుండా పోతుంది జనాలకి. ముఖ్యంగా ఈ సనాతన ధర్మం పట్ల అవగాహన కల్పించిన నిజమైన కొన్ని మీడియా ఛానల్ కానీ ఇవన్నీ కానీ నిజమైన వాటిని కూడా ప్రసారం చేయలేకపోతుంది. మొన్న కుంభమేళాలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని పక్కదో పట్టించి అనవసరమైనటువంటి చెత్త విషయాలని అక్కడ ఉన్నటువంటి మోనాలిసా లాంటి వ్యక్తుల పట్ల జరిగినటువంటి విషయాలనే బాగా హైలైట్ చేశారు తప్పిస్తే నిజమైనటువంటి జ్ఞానాన్ని పంచలేకపోతున్నారు. కాబట్టి ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు, ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు వెంబడే పోలీస్ శాఖ స్పందించి ఇట్లాంటి వ్యక్తులకు 6 పూర్వాపరాలు పరిశీలించి ఇట్లాంటి వ్యక్తుల పట్ల కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే రాబోయే రోజుల్లో ఇట్లాంటి దొంగలకు భరతం పడితే మాత్రం అట్లా భరతం పడితే తప్ప సమాజానికి బాగుపరచలేమమ్మా. రైట్ స్వామీజీ, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, ఇంకా మీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఒకసారి లైన్ లో ఉన్నారు, చూద్దాం. హనీష్ బెల్లంకొండ నుంచి. హలో హలో హనీష్. రైట్ స్వామీజీ గారు, మన సనాతన ధర్మంలో హిందూ సాంప్రదాయంలో ఎక్కడైనా ఉందా ఒక ఆడపిల్ల ఇంకొక ఆడపిల్లకి తాళి కట్టడం అనేది? సభ్య సమాజానికి మీరేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అనే విషయాన్ని అంతకుముందు అంటే వెరీ స్టార్టింగ్ అనుకుంటా ఐ థింక్ అఘోరి శ్రీనివాస్ ఈ మాట మాట్లాడారు. మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఇంకా ఆయనకే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అని అంటే ఇదా మెసేజ్ ఇచ్చేది? ఇలాగా సనాతన సాంప్రదాయంలో స్త్రీ పురుషుడు తప్ప వేరే వివాహాలని మనం ఎప్పుడు అంగీకరించాం. భారతదేశంలో అట్లాంటి వివాహాలకు తావేలేదు. ఇప్పుడు ఏదో కోర్టులని అవని ఇవని స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ అని, జీవించే హక్కు అని చెప్పేసి ఈ విధంగా వెర్రివెత్తలకు పోయి ఇట్లాంటి వివాహాలు చేసుకుంటున్నారు తప్పిస్తే భారతదేశ సనాతన సాంప్రదాయంలో ఎక్కడ స్త్రీ పురుషులకు తప్పిస్తే ఎట్లాంటి వివాహాలని అంగీకరించే ప్రసక్తే లేదు. మరీ ఇంత బరి తెగించి లింగ మార్పిడి చేసుకొని కూడా వివాహం చేసుకోవడం అంటే అసలు ఇంకా ఏ విధంగా మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి ఉందమ్మా పూర్తిగా.
కానీ ఎందుకు అంటే కేవలం డబ్బు మీద ఆశతోనే ఇప్పటికీ ఒక ఆశ్రమం పెట్టాడంట తమిళనాడులో, ఎక్కడో ఆశ్రమం పెట్టాడు, అక్కడ గుట్టు రట్టయిపోయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. జస్ట్ అంటే ఒక 1-2 months గ్యాప్లోనే ఇవన్నీ జరిగిపోయాయి. సర్జరీ జరగడం, మొదటి భార్యను పెళ్లి చేసుకోవడం, మళ్ళీ జస్ట్ జనవరిలో పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు మొన్న మార్చిలో శ్రీవర్షిణిని పెళ్లి చేసుకున్నాడు, అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయారు. అసలు వాళ్ళందరూ కూడా వీడియోలో చూస్తే నాకు నవ్వొస్తుంది. ఏంటంటే తాళందరికీ ఇలా చూపించి కట్టడము, వాళ్ళందరూ ఏదో ఉత్సాహంగా పాటలు పాడడము, వాటిని ఎంజాయ్ చేయడము, వాటిని సపోర్ట్ చేయడము. కనీసం సపోర్ట్ చేసే వాళ్ళకైనా ఉండాలి కదా. ఏంటి మీరిద్దరు ఇలా చేసుకుంటున్నారు ఏంటనే విషయము. పైగా మీడియాకి మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు, ఎందుకు మీకు ఇంకేం న్యూస్ దొరకలేదా, మా వెంట పడుతున్నారు, మా న్యూసే వేస్తున్నారు అని చెప్పేసి. ఇంత ఘోరం ఎక్కడైనా ఉంటుందా? ఇంత ఘోరం అయితే ఎక్కడ లేదమ్మా. వాళ్ళు అసలు ఏ కాలర్ చూద్దాం స్వామీజీ, మాట్లాడదాం. కాలర్ చూద్దాం. మోహన్ రాజు లైన్ లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో హలో మోహన్ రాజు గారు, టీవీ వాళ్ళని తగ్గించి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి ఒకసారి. హలో చెప్పండి మోహన్ గారు. అమ్మా, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు బ్రతకడం కోసం అనేక రకాలుగా ప్రజల్ని మాయా భ్రమల్లో ముంచడం లాంటివి చేస్తున్నటువంటి సందర్భం ఇది. వాళ్ళు నిజమైనటువంటి అఘోరీలు కాదు. విభూతి ధారణ చేశారు, రుద్రాక్షమాల వేశారు అంటేనే నిరాకారులు వాళ్ళు. అంటే ఈశ్వర తత్వంతో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఎటువంటి వికారాలు ఉండకూడదు. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి ఏంటండి, సో వీళ్ళు అఘోరాలు ఎలా అవుతారండి? ఇట్లా అనేక మంది ఉన్నారు. వీళ్ళ పట్ల కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్ప, లేకపోతే ఇటువంటివి చేస్తూ ఉంటారు. నిజమైనటువంటి వాళ్ళకి ఇది దోహదం చేసినట్టు ఉంటుంది. నిజంగా ఉన్నటువంటి అఘోరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాధనలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇలాంటి వాళ్ళ వల్ల చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి వీటి పట్ల కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఇటువంటి వాళ్ళని సమాజంలో తిరగకుండా చేయాలి. అర్థమైందండి? కరెక్ట్ మోహన్ రాజ్ గారు, చాలా మంచి విషయం చెప్పారు, చాలా బాగా చెప్పారు స్వామీజీ ఆయన. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇలాంటి వేషాలు వేసుకొని బయట తిరగడం పట్ల నిజమైన అఘోరీలకు కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా. ఆల్రెడీ వచ్చేసింది ఇప్పుడు వీళ్ళ వల్ల. తప్పకుండా అమ్మా. చూస్తుంటే వీరు చేస్తున్న దాన్ని బట్టి చూసినప్పుడు మాకన్నారు, అయ్యా మీరు బయటికి వెళ్ళేటంటే మేము నిరంతరం పనిచేసే వాళ్ళము. సమాజంలో ఉన్నటువంటి ఈ మీడియా ఛానళ్ళు కూడా అతను వెంటబడి మిగతా వాళ్ళని ఏదో మీరు ఏం చేయట్లేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చి ఇప్పుడు అలాంటి వ్యక్తి అట్లా చేసే వరకు కిమ్మనకుండా పోయాయి. అంతటి దారుణమైనటువంటి పరిస్థితి. ఇట్లాంటి విషయాలని ఎప్పుడు ప్రోత్సహించరాదు నాకు అడిగితే మాత్రం, తప్పకుండా. స్వామీజీ, అంటే ఇప్పుడు ఏంటి అఘోరీల వేషంలో వచ్చి వీళ్ళు ఏంటి అమ్మాయిల్ని హిప్నటిజైన్ చేస్తారా, లేకపోతే ఏంటి? ఇప్పుడు వర్షిని కూడా బీటెక్ చదువుకుంది, అయినప్పటికీ కూడా అసలు అఘోరి అంటే వాడు వివస్త్రగా తిరుగుతున్న టైంలో ఆ వర్షిని అనే అమ్మాయి అతన్ని తీసుకొచ్చి బట్టలు ఇచ్చి ఒక ఆశ్రయం కల్పించింది. ఆశ్రయం కల్పిస్తే ఏదో అంటే ఇది వాళ్ళు చెప్పిన మాట, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన మాట మీరు కూడా వినే ఉంటారు. వాళ్ళ అన్నయ్య కూడా మాట్లాడాడు, అంటే మాకేదో ఇంట్లో ప్రాబ్లం వచ్చింది, అంతకుముందు మా నాన్నకేదో ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇలాగే కొంతమంది అఘోరిలో ఒక ఆయన వచ్చి మా నాన్నని బాగు చేశారు కాబట్టి మాకు ఇప్పుడు కూడా బాగుంటుందేమో అంటే ఆయన చెప్పారు, మీ ఇంట్లో పరిస్థితి బాగాలేదు, ఇలాంటి పూజలు చేయించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ముందు 5 లక్షలు ఇచ్చారు, పూజ పెట్టుకోవడం ఇంకో 5 లక్షలు ఇవ్వాలి అని కూడా చెప్పారు. ఓకే, తీసుకున్నారు. తీసుకుని అంటే ఇప్పుడు ఏంటిది, ఒక అమ్మాయిని లోబర్చుకోవడానికి ఇదంతా ఒక డ్రామానా? తప్పకుండానమ్మా, ఇది ఒక డ్రామా మాదిరిగానే. కామంతో కళ్ళు పూసుకుపోయడం వారికి భయం గాని, లజ్జ గాని, సిగ్గు గాని అస్సలు ఉండదమ్మా. ఇది వారి ఈ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి కామంతో కళ్ళు పూసుకోబడి కబోధుడు, కామాంధుడు. అలాంటి శ్రీనివాస్ కి ఈ భయం గాని, సమాజం పట్ల భయం గాని, సిగ్గు గాని, లజ్జ గాని లేకపోవడమే ఈ ఇంతటి పరిస్థితి దారుణానికి ఒడిగట్టిందనమాట. వారి వశీకరణ చేసి, ముఖ్యంగా ఇంకా మంత్రాలకు తంత్రాల విషయం పక్కకి పెడితే ఆమెను లోబర్చుకొని, అంటే డబ్బు ఆశ చూపెట్టాడా, ఏ ఆశ చూపెట్టాడో ఆమెను లోబర్చుకొని ఈ తతంగాన్ని నడిపించి సమాజాన్ని పక్కదో పట్టించడం పూర్తిగా. డబ్బు ఆశను చూపడం అంటే నిజంగా ఆయన దగ్గర డబ్బు ఉండొచ్చు, అయినప్పటికీ కూడా వాళ్ళని ఇంకో 5 లక్షలు అడిగి డబ్బులు తీసుకున్నాడు కదా, ముందు 5 లక్షలు తీసుకున్నాడు కదా. మరి వాళ్ళకే డబ్బులు లేనప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చి పాపం చెప్పారు, ఎక్కడ ఆస్తులు కూడబెట్టి కూడా 5 లక్షలు ఇచ్చామని. ఆ అమ్మాయికి తెలీదా? అమ్మాయిలు అసలు ఏం చేస్తున్నారు? అమ్మాయిలకు ఆ మాత్రం అర్థం కాదా? మా దగ్గర డబ్బు లేదు, వీడెవడో వచ్చి ఇలా డబ్బులు అడుగుతున్నాడు, ఇట్లా ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. నెక్స్ట్ కాల్ చూద్దాం స్వామీజీ. సత్యనారాయణ లైన్లో ఉన్నారు. హలో హలో, చెప్పండి సత్యనారాయణ గారు. నమస్తే అండి. నమస్తే,
ఈ సమాజంలో ఇలాంటి అనుభవాలు ఉండడం చాలా దరిద్రం ఉంది. హలో, చెప్పండి చెప్పండి, వింటున్నాం. ఇలాంటి సమాజంలో ఇలాంటి అగౌరవాలు ఉండడం చాలా దరిద్రం. ఇలాంటి వాళ్ళని ఈ 2 రాష్ట్రాల గవర్నమెంట్ కూడా పట్టించుకొని ఈ సమాజానికి ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అని మా అభిప్రాయం మేడం. సూపర్. అంటే మీరు ఇప్పటివరకు ఎవరినైనా చూసారండి, లేకపోతే ఇప్పుడు ఈ శ్రీనివాస్, అఘోరి శ్రీనివాస్ లాంటి వాళ్ళనే చూస్తున్నారా మీ ఊర్లో? ఇంతకుముందు ఎవరైనా చూసారా? ఈ వరకు చాలా నమ్మకం లేదు. ఇలాంటి అఘోరాలు ఇప్పుడే చూస్తున్నాం. రైట్. శంకర్ స్వామీజీ గారు ఏమంటారు? ఇంతకు ముందు నేను మాట్లాడాను, అమ్మాయిలకి మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రత్యేకించి? అమ్మా, ప్రత్యేకించి చెప్పాలనుకుంటున్నామా అంటే ఇది ఒకటి టాపిక్ విషయంలో గాను అన్ని విషయాల్లో చెప్పాలంటే సమాజం చాలా గంభీరమైనటువంటి స్థితికి చేరుకుంటుంది. తల్లిదండ్రుల మాట వినకుండా చాలా మంది బిడ్డలు పక్కదోవ బట్టి, అటు స్త్రీ కానీ పురుషుడు కానీ పక్కదోవ బట్టి సమాజంలో చివరికి శవాలై తేలుతున్నారు. చాలా మంది ప్రేమలని, తర్వాత కామాంధుల చేతిలో పడి తమ బంగారు భవిష్యత్తుని ఒక నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి నేను ఈ వేదిక ద్వారా ఒకటే సందేశం ఇవ్వదలుచుకున్నాను. అమ్మా, మీరు తల్లిదండ్రుల మాట వినండి. మీరు నిర్ణయం 10 మంది చూసి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తుల్ని వివాహం చేసుకోండి. లేని పక్షంలో అంటే మన స్వేచ్ఛ ఉండొచ్చు, కాదనికి లేదు. ముందు వెనక ఆలోచించి చూసి, ఎందుకంటే బంగారు పంట లాంటి జీవితాన్ని మీరు ముందు వెనక చూసి మాత్రమే చేసుకుంటే జీవించగలిగేటువంటి పరిస్థితి ఉంది. లేదంటే ఇట్లాంటి కామాంధుల చేతిలో పడితే మాత్రం మన జీవితం నాశనం అయిపోతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల పట్ల శ్రద్ధ ఉంచి చూడాలి. తమ పిల్లలు ఏం చేస్తున్నారు, తమ పిల్లలు ఎటు వెళ్తున్నారు, తమ పిల్లలు ఏ విధంగా వారి యొక్క శైలి ఉందని చెప్పేసి తల్లిదండ్రులు కూడా గమనించి వారిని కొద్ది అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయమ్మా తప్పకుండా. దీని విషయంలో తల్లిదండ్రులు కూడా శ్రద్ధ తీసుకోవాలి పిల్లల పట్ల. ఏదో పిల్లలు కన్నాము, పెంచాము, సమాజంలో వదిలేసామంటే మాత్రం కాదు, పిల్లల్ని శ్రద్ధతో పెంచాలి తప్పకుండా. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. దేవి లైన్ లో ఉన్నారు కాకినాడ నుంచి. హలో హలో, మల్లికార్జున్ రెడ్డి. హలో మల్లికార్జున్ గారు. హలో మల్లికార్జున్ గారు చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే. డిస్టర్బెన్స్ గా ఉందండి మల్లికార్జున్ గారు వాయిస్. టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. మాట్లాడండి మల్లికార్జున్ గారు. మీరు మీ ఊర్లో ఎక్కడైనా ఇలాంటి అఘోరీలను చూసారా? చూడలేదు మేడం. బట్ ఇది సమాజానికి తప్పుడు సమాచారం ఇచ్చిన విధంగా బాగా ఉంది. లేదు చూడలేదు మేడం. అంటే మేమైతే హైదరాబాద్ లో అక్కడ తిరిగి అప్పుడు చూసాం, కానీ మా ఊర్లో అయితే కడప దగ్గర ఇక్కడ లేరు. హలో, చెప్పండి వింటున్నాం. కానీ ఒక బీటెక్ చదివిన అమ్మాయి ఈ విధంగా చేయడం అనేది సమాజానికి ఏ విధమైన మెసేజ్ ఇస్తున్నారో ఏమో. అదొకటి. తర్వాత ఈ అఘోరి అని చాలా వల్గర్ గా, అఘోరి అంటే ఒక విలువ, ఒక ఇది ఉండేది. కానీ ఈ సమాజానికి అఘోరీలు ఈ విధంగా కూడా ఉంటారా అని తప్పుడు సంకేతాన్ని పూర్తిగా వాల్యూ తీసేశారు ఇప్పుడు అఘోరీలది. చాలా మేడం, చాలా అసలు అఘోరి అంటే ఒక శివభక్తుడు, హిమాలయాల్లో ఉంటారు. మంచి ఇది వాళ్ళు ఏదైనా చేస్తే కదా మంచి జరుగుతుంది, మంచి కోసం చేస్తారు అఘోరీలు అనే ఇది నుంచి ఈ విధంగా కూడా అఘోరీలు ఉంటారా అనే వరకు తీసుకురావడం అనేది, ఈ విధంగా చేయడం అనేది చాలా పెద్ద సమాజంలో చూసేదానికి కూడా చాలా అక్రూరుడుగా ఎంత నిజంగా ఉంది. ఇప్పుడు సమాజానికి పిల్లలకు ఏమి తెలియని పిల్లలకు కూడా అది ఏంది అనేది కూడా ఈ విధంగా మన ప్రభుత్వాలు కూడా దీని మీద చర్య తీసుకోవాలి. మనం పిఆర్పీ రేట్ కోసం వాళ్ళను హైప్ చేయడం కూడా కొంచెం ఒక విధంగా ఎత్తుకుంటే ఈ చిన్న ఛానల్స్ వాళ్ళు వెంటబడి వాళ్ళ కోసము వాళ్ళ న్యూస్ ను ఇచ్చేసి వాళ్ళ టీఆర్పీ రేట్ పెంచుకునే దానికోసం వీళ్ళని హైలైట్ చేసి ఇలాంటివి ఎక్కడైనా ఖండించాలి మేడం. ఖండించుకుంటూ పోతూ తర్వాత ఏంటంటే ఈ చదువుకున్న అమ్మాయిలు, ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి మా గురించి ఎందుకు ఈ విధంగా మాట్లాడతారు, మమ్మల్ని వదిలేసేయండి, అది అసలు
అసలు ఎంతవరకు ఇది సమాజంలో కరెక్ట్ గా ఉంది అనేది ఒకసారి మన ప్రభుత్వాలు అయితే అనేది మనం అయితే ప్రజల్లో కూడా మార్పు అనేది రావాలి. ఎగ్జాక్ట్లీ దేవి లైన్ లో ఉన్నారు. నెక్స్ట్ కాల్ చూద్దాం. కాకినాడ నుంచి దేవి గారు. హలో, చెప్పండి దేవి గారు. నమస్తే మేడం అండి. నమస్తే అండి. మీరు ఏం చేస్తున్నారు దేవి గారు? చదువుకుంటున్నారా? లేదు మేడం, నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, టీవీ వాళ్ళని తగ్గించండి దేవి గారు, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. ఏంటి అమ్మాయిలు ఇవాళ ఇలాంటి పరిస్థితికి దిగజారారు అంటే ఏమనుకోవాలి? ఏంటి మేడం అసలు సనాతన ధర్మం అని వచ్చి ఇంతలాగా మోసం చేసి అమ్మాయిలు ఇలా చేస్తుంటే అమ్మాయిల పరిస్థితి ఏంటి మేడం అసలు? దేవి గారు టీవీ వాళ్ళని తగ్గించాలి. టీవీ వాళ్ళని తగ్గించి చెప్పండి. అసలు ఈ మన సనాతన ధర్మం అంటున్నాడు, మళ్ళీ ఇంత మోసం చేసి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా డైలీ చూస్తున్నాను మేడం నేను యూట్యూబ్ ఛానల్లో కదా. వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు మేడం అసలు. అసలు మనిషే నాడు అసలు కామ పిచ్చాచ అర్థం కావట్లేదు. స్వామీజీ గారు, శంకర్ స్వామీజీ గారు ఆపరేషన్ చేయించుకున్నాడు, అయినప్పటికీ కూడా ఏంటి ఈ వికృత చేష్టలు? అసలు ఆయన ఏదో మారదాం అనుకున్నాడు, ఎలాగో మారిపోయాడు. మరి అమ్మాయిని లోబర్చుకోవడం ఎందుకు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు? అసలు దీని మీద ఎట్లా మాట్లాడాలి? అసలు ఈ విషయం మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాకే ఎట్లా మాట్లాడాలండి? అంత దరిద్రమైన పని చేశారు వాళ్ళు. ఎట్లా మాట్లాడాలని మాకే అర్థం అవుతలేమా? దాని మీద ఏ విధంగా మీరు అడిగే ప్రశ్నకు ఏ విధంగా సమాధానం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేని పరిస్థితి. అసలు మాట్లాడాలంటే కూడా జుగుప్సాకరంగా ఉంది. ఎలా మాట్లాడాలి దాని మీద టాపిక్? అసలు మాట్లాడాలంటే కూడా ఇబ్బందికరమైనటువంటి పనిని ఈ శ్రీనివాస్ ఆ వర్షిని చేశారమ్మ. అంటే సభ్య సమాజం తలదించుకునేలా సనాతన ధర్మం పట్ల ఇంకా ఇప్పటికే నిందలు మోపుతూ సనాతన ధర్మాన్ని వేలెత్తి చూపిస్తున్నటువంటి ఈ సందర్భంలో, ఇప్పటికే సనాతన ధర్మం పట్ల వ్యతిరేక భావనల్ని పెంచి పోషిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి, అఘోరి పేరుతో శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఒక పీక్ లెవెల్కి తీసుకొచ్చి అమాంతం విమర్శించే విధంగా, సనాతన ధర్మాన్ని విమర్శించే విధంగా ఈ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి నిర్వాహకం చేశాడమ్మా. ఇతని వెంటనే బొక్కలు దోసేయాలి. అసలు బొక్కలు దోసేసి ఇట్లాంటి వ్యక్తుల్ని సభ్య సమాజం మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించినటువంటి ఇట్లాంటి నీచులని వెంబడే అరెస్ట్ చేసి బొక్కలు దోస్తే తప్ప సభ్య సమాజంలో మార్పు రాదమ్మా. తప్పకుండా ఇట్లాంటి వ్యక్తుల్ని బయట ఉంచరాదు. ఇట్లాంటి మృగాలని బయట ఉంచే ప్రసక్తే లేదమ్మా. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. నారాయణమూర్తి లైన్ లో ఉన్నారు. శంకర్జీ హలో. నమస్కారం అండి. నమస్తే అండి శంకర్జీ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సారీ, నారాయణమూర్తి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వరంగల్ నుండి మాట్లాడుతున్నాను మేడం. ఓకే, మీకు ఎక్కడైనా ఈ అఘోరి శ్రీనివాస్ వరంగల్ ఎక్కడైనా కనిపించారా? అంతకు ముందు ఏదో కనిపించినట్టున్నాడు కదా, అక్కడ కూడా తిరిగినట్టున్నాడు ఆయన. అవునండి, ఈ సైడ్ కూడా వచ్చారు కానీ ఇట్లాంటి వ్యక్తిని మనం ఎక్కడ చూడలేదండి. ఎందుకంటే ఈ సనాతన ధర్మం పేరుతోటి డబ్బు సంపాదించడం కోసము, జనాల దగ్గర ఉన్నటువంటి మానవత్వం ఆ విధంగా సంపాదించడం కోసం తిరుగుతున్నాడు తప్పితే ఇతని వ్యక్తి కాదండి. సనాతన ధర్మం పేరు చెప్పుకొని హిందుత్వాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఈ రోజు సమాజంలో ఇట్లాంటి వాళ్ళు తిరుగుతున్నారండి. వీళ్ళందరినీ హిందుత్వం కోసం మనందరం పోరాటం చేసి ఇట్లాంటి వాళ్ళను దేశ బహిష్కరణ చేయాలండి. ఇది పరిస్థితి. ఒకసారి ఆలోచించండి. హిందూ ధర్మం ఇప్పటికే చాలా ఖరాబ్ అయిపోతుంది. ఇట్లాంటి వాళ్ళు రావడం వల్ల దేశానికి చాలా నష్టం ఉందండి. హలో, రైట్ ఇంకా నారాయణమూర్తి గారు ఎంత చెప్పినా తప్పే అండి. ఈ రోజు బెంగాల్ ఇటు సైడ్ మొత్తం మన హిందూ ధర్మం నాశనం అయిపోతుంది. దీన్ని కాపాడే బాధ్యత మానవత్వం ఉన్నటువంటి ప్రజలు, అంటే హిందువులు మనమే అండి. దీని నుంచి నడుం బిగించి చేసేది. కొంచెం దీని గురించి ఆలోచన చేసి మీరు మంచి నిర్ణయం తీసుకుని ఇట్లాంటి వ్యక్తులను జైల్లో వేసేయడం కరెక్ట్ అండి. ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. శ్రీకాంత్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, శ్రీకాంత్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది భద్రాచలం అండి. భద్రాచలం. ఓకే, భద్రాచలంలో అసలు మీరు ఎవరైనా అఘోరిల్ని చూసారా? ఇలాంటి అఘోరిని చూసారా ఎప్పుడైనా? ఇలాంటి అఘోరిని చూడలేదండి. అఘోరిల్ని చూసారా? చూసాయండి. ఎలా ఉన్నారు వాళ్ళు? అఘోరీలు అంటే ఎలా ఉన్నారు? మీరు ఒకసారి మీ మాటలు చెప్పగలరా? వాళ్ళలో దిగంబరుల్ని చూసానండి, కొద్దిగా వస్త్రధారణతో ఉన్న వాళ్ళని చూసాము, అన్ని రకాల అఘోరిని చూసానండి మా ఊళ్ళోకి వచ్చిన వాళ్ళని. కానీ ఇలాగా ఫ్రాడ్ చేసేదాన్ని అయితే మాత్రం ఏమని చూడటమేండి.
ఇంకో విషయం ఏంటంటే అండి, ఇలాంటి వాళ్ళని ఈ యూట్యూబ్ ఛానల్స్ ప్రమోట్ చేసి హ్మ్. వాళ్ళని ప్రమోట్ చేయడం కూడా అంత కరెక్ట్ కాదండి. మెయిన్ హ్మ్. హ్మ్. వాళ్ళు చేయడం వల్లే ఇలాంటి వాళ్ళు ఎక్కువ అవుతారండి. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలాంటి వాళ్ళు నమ్మకూడదని చెప్తున్నానండి. రైట్. ఇప్పుడున్న యువత గాని అమ్మాయిలు గాని దేవుణ్ణి నమ్మచ్చు గాని ఇంత మరి బీటెక్ చేసిన అమ్మాయి అలా వెళ్ళడం అనేది అది అదే కరెక్ట్ కాదండి. రైట్. శంకర్ స్వామీజీ గారు, మీకు కూడా విజువల్స్లో అక్కడ కనిపిస్తూనే ఉండొచ్చు. చూడండి అసలు ఆయన రుద్రాక్షలు ఎన్ని వేసుకున్నాడు, ఆయన గడ్డాలు మీసాలు, ఆ బొట్లేంటి, ఆ త్రిశూలం అక్కడ పట్టుకోవడం ఏంటి, ఆ త్రిశూలానికి అన్ని రుద్రాక్షలు ఏంటి. నిజమైన అఘోరీలైనా అలాంటి అన్ని రుద్రాక్షలు వేసుకుంటారా? ఇన్ని వేసుకుంటారా అసలు? అమ్మ, నేను ఈసారి కుంభమేళా ప్రయాగరాలో నేను ప్రతి సంవత్సరం వెళ్తుంటాను. నేను కేంద్ర మార్గదర్శక మండలి సభ్యుని, అంటే కొన్ని సంస్థల అత్యున్నత స్థాయి పదవుల్లో ఉన్నాను. నేను కుంభమేళాలో సుమారు 14 రోజుల పాటు ఉన్నాను. అక్కడ 14 రోజుల పాటు వివిధ సమావేశాల్లో భాగంగా అక్కడ 14 రోజుల పాటు నేను కొన్ని వందలాది మంది స్వామీజీలతో మాట్లాడినాను. వారితో చర్చలు అవన్నీ జరిగినాయి. కానీ ఎక్కడ కూడా ఇట్లాంటి వింత వింత పశువు లాంటి వ్యక్తులు మాత్రం ఎక్కడ స్వామీజీలు కనిపించలే. ఈ శ్రీనివాస్ లాంటి వింత పశువు లాంటి వ్యక్తులు ఎక్కడ కనిపించలే. వాళ్ళంతా సాక్షాత్ భగవత్ స్వరూపులుగా ఎక్కడ కూర్చున్నా వాళ్ళు భక్తుల శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు కోరేటువంటి అఘోరులు గాని, తాపస్సులు గాని, స్వామీజీలు గాని కుంభమేళాలో దర్శనం ఇచ్చారు. ఆ వేలాది మంది, లక్షలాది మంది వచ్చినటువంటి ఆ కుంభమేళాలో కూడా ఇట్లాంటి వ్యక్తి మాత్రం నాకు ఎక్కడ కనిపించలేదండి. అసలు నిజమైన అఘోరులు అంటే డాంబికానికే ఈ కాలంలో ఎక్కువ ప్రచారం ఉంది కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ అయితే మరీ వెర్రి వెంగలప్పలాగా ఆయన ఎక్కడ కార్ ఆగింది, ఆయన కార్లో ఏముంది, పుర్రెలు ఉన్నాయా, కారు నంబర్ ప్లేట్ ఏముంది, ఆ ఫోటోలు అరే రోజు ఆ కొన్ని న్యూస్ ఛానల్ అయితే పూర్తిగా 20 రోజుల పాటు అయితే ఇక ఆయన ఎక్కడ వెళ్ళిండు, కేదార్నాథ్ వెళ్ళిండా, ఇవన్నీ చూపించి జనాల్లో ఒక ప్రచారం తీసుకొచ్చారమ్మా. అట్లా ప్రచారం తీసుకొచ్చి అమాంతం ఇప్పుడు ఇలా తీయడం వల్ల ఇది ఎవరికి నష్టమైంది? వ్యక్తిగతంగా శ్రీనివాస్ కి నష్టం, కొంత నష్టం జరిగిందో జరగలేదో కానీ ఇది పూర్తిగా సనాతనానికి నచ్చే గురించి. ఇట్లాంటి వ్యక్తుల ప్రవర్తన పట్ల శ్రీనివాస్ కి వ్యక్తిగతంగా కొద్దిగా నష్టమే, కానీ సనాతన ధర్మానికి తీవ్రమైనటువంటి నష్టం. వేలెత్తి చూపే విధంగా ఇటువంటి వ్యక్తులు మూర్ఖులు ప్రవర్తించడం వల్ల సనాతన ధర్మం పైన వేలెత్తి చూపేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నామా, సమాజంలో చాలా మందికి జ్ఞానవంతులైనటువంటి వ్యక్తులు ఉన్నారు, ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు, సామాజికవేత్తలు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు. మీరు ఈ సమాజానికి మంచి చేసేటువంటి వ్యక్తుల పట్ల వ్యక్తులతో చర్చలు పెట్టించండి, వారిలో డిబేట్లు చేయించండి, సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇప్పించండి. సమాజంలో ఇది ఒకటే టాపిక్ కాదు, శ్రీనివాస్ లాంటి ఒక చెత్త టాపిక్ కాదు. సమాజంలో చాలా చర్చలు, చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో సమాజంలో ప్రజల మౌలిక సదుపాయాలు లేవు, కొన్ని సమాజం ఇబ్బందుల పాలవుతుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అంటుకుపోతుంది అక్కడ. అట్లాంటి చర్చలు తీసుకొస్తే మాత్రం ఏదైనా లాభం ఉంటుంది. కానీ ఇట్లాంటి పనికిమాల చర్చలు పెట్టేసి మన ఇజ్జత్ మనమే తీసుకున్నట్టు తప్పిస్తే ఒక ఇజ్జత్ లేని వ్యక్తి గురించి మనం చర్చ పెట్టి మన ఇజ్జత్ ని మనం తీసుకున్నట్టేనమ్మా. కాబట్టి ఈ డాంబికాలకు ప్రచారాలకు పోతున్నటువంటి వ్యక్తుల పట్ల సమాజం కూడా జాగ్రత్తతోనే ఉండాలి. ఇట్లాంటి వ్యక్తులను నమ్మే ముందు యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్ లో అనేక రీల్స్ వస్తుంటాయి, అనేక జనాల్ని మిస్యూజ్ చేసేటువంటి, మిస్గైడ్ చేసేటువంటి రీల్స్ వస్తుంటాయి. వాటి పట్ల జనాలు కూడా తమ సొంత అవగాహన ఉపయోగించి, సొంత జ్ఞానాన్ని ఉపయోగించి కొద్దిగా దాని గురించి నిర్ణయం తీసుకోవాలి. ఎవరు ఏంటనేటువంటి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే సమాజం కొద్దిగా మార్పు చెందుతుండదమ్మా. రైట్, నెక్స్ట్ కాల్ చేద్దాం. రమేష్ రాయచూర్ నుంచి లైన్ లో ఉన్నారు. హలో రమేష్ గారు. ఎస్, శంకర్ స్వామీజీ గారు, మీరు ఇందాక చెప్పినట్టుగా వీలైతే మంచి చర్చలు తీసుకోవాలి, సమాజానికి ఉపయోగపడేవని అన్నారు. నిజంగా ఇలాంటి అమ్మాయిలు ఇలాంటి అఘోరీలను చేసుకోవడం వల్ల నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో కూడా అమ్మాయిలు ఏంటి మేము కూడా చేసుకోవచ్చేమో అని విసుగు చెంది, అంటే జీవితం మీద విసుగు చెంది ఇలాంటి దారే పడితే ఏంటి పరిస్థితి? అమ్మా
అఘోరీలో ఇలాంటి పెళ్లి చేసుకోవడం వల్ల అమ్మాయిలు జీవితాల మీదే విసుగు చెంది ఈ అమ్మాయి చేసుకుంది కదా ఇంకా మనం ఎందుకు చేసుకోవద్దని చెప్పేసి ఇలాంటి అఘోరీలు ఇంకెంతమంది పుడుతూ ఉంటారో, ఇలా అమ్మాయిలు ఎంతమంది వెళ్ళిపోతూ ఉంటారో, వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత సుఖాన్ని మిగులుస్తారో చూడండి. అసలు మీరు చెప్పినట్టు వీలైతే ఒక మంచి చర్చ చేపట్టాలి. వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఉత్తరాఖండ్కి వెళ్ళారని చెప్పారు, వాళ్ళని అక్కడ నుంచి తీసుకురావాలి. వీలైతే ఆ వర్షిని వాళ్ళ అమ్మ నాన్నకి అప్పచెప్తే అది ఒక మంచి పని. ఓకే, మీరు ఇన్ని రోజుల నుంచి పోరాటం చేశారు, సోషల్ మీడియాలో ఇంత న్యూస్ క్రియేట్ చేశారు, చివరికి అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పారు. ఓకే, గుడ్, మంచి పని చేశారని ఒక మంచి ప్రశంస అయితే మిగులుతుంది. కానీ ఇలా చేయడం వల్ల అమ్మాయిల జీవితాలే నాశనం అయిపోతాయి కదా. నాశనం అవడపోవడం అమ్మ, చాలా మంది ఇలాంటి దుర్మార్గుల వల్ల ఈ యొక్క రూపం, ఈ శ్రీనివాస్ అనేది ఒక రూపంలో వచ్చాడు. ఇట్లాంటి రూపాలు ఎన్నో రూపాల్లో ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు. మొన్న ఢిల్లీలో శ్రద్ధా వాకర్ని ముక్కలుగా నరికి సూట్ కేసులో పెట్టి పంపించడం, అసలు చాలా ముక్కలు 32 ముక్కల్ని చేసి 32 ప్రాంతాల్లో విసిరిపోయడం, ఇట్లాంటి ముఖ్యంగా ఎక్కడొచ్చి ఇదంతా సమాజం ఒక మాతృమూర్తి అయినటువంటి స్త్రీ చుట్టే తిరుగుతుందమ్మా పూర్తిగా. అంటే ఇక్కడ బలిపశువు ఎవరు అవుతున్నారంటే ఒక మాతృమూర్తి అయినటువంటి స్త్రీనే. కాబట్టి ఈ సమాజం స్త్రీకి జరుగుతున్నటువంటి ఇట్లాంటి సమయ సందర్భాల్లో కూడా సమాజం కూడా తొందరగా స్పందించాలమ్మా. రైట్, భువనగిరి నుంచి జానకయ్య చూద్దాం, కాల్ ఉన్నారు. స్వామీజీ హలో. మేడం, నా క్వశ్చన్ స్వామీజీ గారికి. ఓకే, అక్కడ ఇప్పుడు మనమేమో ఇలా చేయొద్దని చెప్పేది అంటుంటే ఇంకొక పురోహితులు గారేమో తెలియజేస్తున్నారు. మరి అలాంటప్పుడు అదే కదా ఇక్కడ అప్పటి నుంచి మాట్లాడేది అదే కదా. మేము కూడా ఆ పురోహితుల తరపున వీళ్ళకి యాక్షన్ తీసుకోవచ్చు కదా, అసలు అతన్ని ఏ గుళ్ళకు రానియకుండా బహిష్కరించవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ, అది సమాజం చేయాల్సినటువంటి పని. అది సమాజం చేయాలి. ఎవరో ఒకరు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేటువంటి కాదు, సమాజం చేయాల్సినటువంటి పని. సమాజం వ్యతిరేకించాలి. సమాజంలో ఇట్లాంటి జరుగుతున్నప్పుడు, సమాజానికి హితం కానటువంటివి జరుగుతున్నప్పుడు సమాజం స్పందించాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. ఏదో ఎవరో వస్తారులే, మనకేం పట్టింది, మనకెందుకు లేనటువంటిది ఆలోచన చేస్తే మటుకు ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. ఎవరైనా అట్లా జరుగుతున్నప్పుడు ఎవరైనా వ్యక్తిగతంగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా? ఎవరైనా ఇలాంటి శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ విధంగా చేస్తున్నాడు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? లేదు కదా. కాబట్టి అట్లా ఆ పురోహితుని పట్ల కూడా మనం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ నవ్వుకుంటూ ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు అందరు అక్షింతలు వేసి పాటలు పాడుకుంటూ నవ్వుకుంటూ పెళ్లి చేయడం, అసలు ఇది వింత. 7 వింతలు కాదు, ఇది 8వ వింత. అందరూ అదే మాట్లాడుతున్నారు దాని గురించి. నెక్స్ట్ కాల్ చూద్దాం, లైన్ లో ఉన్నారు. హలో. హలో, రామకృష్ణమూర్తి గారా? రాధాకృష్ణమూర్తి గారు చెప్పండి. మేడం, ఇప్పుడు ఈ విషయాన్ని 2 కోణాల్లో మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఖర్చేదాకా నాగుపాము కూడా దేవతే. ఎందుకంటే మన దేవతాని పామును కూడా పూజిస్తాం, అది ఖర్చినప్పుడే దాన్ని కర్ర పెట్టి కొడతాం. అయితే ఇవాళ స్వాములు కానీ, ఈ రోజు ఉన్నటువంటి మతాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ, వాళ్ళలో వాళ్ళు తెలిసేదాకా కూడా మనం అందరం కూడా స్వచ్ఛమైనటువంటి వ్యక్తుల్లాగా గంగా విజయం మేలే అంటూ ప్రచారం చేసుకుంటారు. ఎందుకంటే ఇంతకు ముందు మనం నిత్యానందాలు చూసాము, అట్లనే చాలా మందిని చూసాం. అయితే అఘోరాల విషయంలోకి వచ్చినప్పుడు కూడా ఈ అఘోర ప్రవృత్తి అనేది మన భారతీయ సాంప్రదాయం, ఇది లేనిదే ఒక కుంభమేళ లేదు, ఇది లేనిదే ఒక శివభక్తులు లేడు అంటూ ప్రచారాలు చేసినటువంటి మహాస్వాములందరూ ఈ రోజు మనం చేస్తున్నాం. ఎవరికి సంబంధించినటువంటి మతపరమైనటువంటి ఉద్దేశాలను, ఒక మతాన్ని అనుకరించే వ్యక్తిగతమైన విషయాన్ని మనం సామాజికంగా ఒక సమాజంలో ఒక అభిప్రాయంలాగా, అదే సాంప్రదాయంలాగా క్రియేట్ చేసి ఇటువంటి దుర్మార్గులందరినీ కూడా గొప్పవాళ్ళని చేసి, మహాపురుషుల్ని చేసి, వాళ్ళలో శివుడు కనపడుతున్నాడని చెప్పి, అఘోరాలో నెత్తుల మీద జటాచుడం నుంచి గొడవ పడుతుందని చెప్పి, ఈ విధంగా అన్ని రకాలుగా మాట్లాడి వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఈ రోజు మనం తప్పకుండా ఖండిస్తున్నాం. అయితే ఇక్కడ 2 రకాల్లో ఏంటంటే, చదువుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఇప్పటికైనా ఒక నమ్మకానికి మూఢనమ్మకానికి మధ్యలో ఉన్న తేడా నేర్చుకోవాలి. అది చాలా సన్నని గీతలాగా ఉంటుంది. ఎందుకంటే నమ్మకం అనేది మంచిదే, దేవుడి మీద కానీ, భక్తుల మీద కానీ, స్వాముల మీద కానీ, మీరు నమ్మిన వ్యక్తుల మీద కానీ, మీరు చేసే ఉద్యోగాల మీద కానీ, దేని మీదైనా సరే, మీకు ఉద్యోగం ఇచ్చినటువంటి యజమాని మీద కూడా, ఎవరి మీదైనా సరే, మీ ఇంట్లో ఉన్నటువంటి మీ చుట్టం మీద, అందరి మీద కూడా ఆడవాళ్ళు అనేవాళ్ళు నమ్మకాన్ని ఉంచుకోవాలి. కానీ ఆ నమ్మకంలో మూఢనమ్మకం ఎప్పుడైతే పెరుగుతుందో, ఆ మూఢనమ్మకం పెరిగినప్పుడే ఇటువంటి మూఢులకు అవకాశం వస్తుంది. అందుకని మనం ఖండించాల్సిన మూఢనమ్మకాన్ని ఈ స్వాములు కానీ, మేము మిగతా వాళ్ళ నేను కూడా కొన్ని కార్యక్రమాలు చెప్తున్నాను అని
ఆధ్యాత్మిక విషయాల్లో మనం చెప్పేటప్పుడు ఏది నిజమైనటువంటి విషయం ఉపయోగపడుతుంది, ఈ సమాజానికి ఏది మంచి చేస్తున్నామని స్వామీజీలు కానీ లేదా సంస్థానాధీశులు కానీ అఘోరాలను ప్రోత్సహించేవారు కానీ ఈ రోజు టీవీ ఛానల్ చూపించేవాళ్ళు కానీ అందరూ కూడా సమాజ పరంగా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ మీరు చేస్తున్నారు, ఖండిస్తున్నారు, చాలా మంచి పని. ఇదేంటంటే అందరికీ తెలియపరచడం కాదు, ఇది ఒక తప్పు జరుగుతోంది, ఇటువంటి తప్పులోకి మీరు పడకండి అని ఎట్లయితే ఆర్బీఐ వాళ్ళు రోజు కూడా మోసాలకు పాల్పడకండి అని ఎట్లా రోజు వస్తున్నాయో మీరు కూడా అటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి మూర్ఖుల్ని తప్పకుండా ప్రజలు కూడా తీసి అందాలి. అంటే పోలీసులు కాదు, వాళ్ళని ఎక్కడో అక్కడ తీసుకుపోయి జైల్లో పెట్టి వాళ్ళని అక్కడ పూజలు చేస్తున్నందుకు వాళ్ళకి ఆశ్రమాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రజలే వీళ్ళ బుద్ధి చెప్పాలి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు అన్ని విషయాల్లో కూడా చాలా తెలిసిన వాళ్ళు కొన్ని విషయాల్లో అలా మంచిగా పడతారు. అది పెళ్లి విషయంలో కానివ్వండి, పెద్దల విషయంలో కానివ్వండి, ఇటువంటి సోమల విషయంలో కానివ్వండి. కాబట్టి ఇటువంటి అందరం ఖండించాల్సిందే, అందరం జాగ్రత్తగా ఉండాల్సిందే. అటువంటి అఘోరాలను మనం దొంగల్లాగా చూసినప్పుడే, అంటే ఇటువంటి అఘోరాలని ఆ ఉద్దేశం. అందరినీ కాదు, కొంతమంది గొప్పవాళ్ళు ఉంటారు, ఆ గొప్పవాళ్ళని మనం సన్మానించాల్సిందే. కాబట్టి అది నా అభిప్రాయం. స్వామి గారు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు, మీరు ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారు, నిజంగా అభినందనీయం. ఎందుకంటే అందరికీ ఈ విషయాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాధాకృష్ణమూర్తి గారు, మీరు కూడా చాలా మంచి విషయాలు చెప్పారు. స్వరూప ఖమ్మం నుంచి లైన్ లో ఉన్నారు, చూద్దాం. హలో. అవునండి. హలో, నమస్తే అండి స్వరూప గారు. నమస్తే అండి. ఇలాంటి సాధన చేసే వాళ్ళు ఇలా పక్క వాళ్ళను ఎదుటి వాళ్ళను డిస్టర్బ్ చేయరండి. సాధన అనేది ఒక ప్రశాంతమైన ప్లేస్ లో వెళ్ళి చేసుకోవాలి. ఇదంతా ఫేక్ సాధన అంటారు దీన్ని. వాళ్ళు ప్రజలు, మానవులు, మనుషులు అందరూ ఆ ఫేక్ సాధన అనేది వెనకాల పడి వాళ్ళ జీవితాలను పాడు చేసుకోవడమే కాకుండా ఇతరుల సమయాన్ని కూడా వేస్ట్ చేసి, ఛానల్స్ టైంను కూడా వేస్ట్ చేసి, వీళ్ళందరూ అతని వెనకాల పడి ఒక పిచ్చిలో వీళ్ళని పడేయటం అయిపోయింది. వీళ్ళు మానసిక వ్యాధుల, అతను మానసికమైన పేషెంటా, ఆ అమ్మాయిని తీసుకుపోవడం ఏంది, ఈ నేమ్ ఏంది, ఈ ఫేమ్ ఏంది, ఈ ఛానల్స్ ఏంది, అసలు ఏం ప్రూఫ్ చూపిస్తున్నారు మాట్లాడుకోవడం ఏంటి? ఈ రోజు మాట్లాడుకునే టైం కూడా వస్తుందని మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? చేయలేదండి. చూడండి మరి దేని గురించి మాట్లాడుతున్నాం, ఈ సమాజంలో ఏం జరుగుతుంది, ఎక్కడికి పోతున్నాం, ఏం మాట్లాడుకుంటున్నాం. మనం ఈ చదువుకున్న సమాజము, ఆ పిల్ల బీటెక్ చదివింది, బుర్ర ఏమన్నా ఉన్నదా అసలు? ఆ బీటెక్ చదివిన పిల్లను ఎక్కడో పెంచడానికి ఇచ్చేసి ఆ ఎక్కడో వచ్చిన అతన్ని ఇంటికి తీసుకురావడం ఏంది, ఇంటికి తీసుకొచ్చి ఇదంతా బిగ్ ఇష్యూ చేయడం ఏంది? అతనేంటి ఆ గుడి దగ్గర ఏదో వెళ్ళి ఒంటి కాలు పైన తపస్సు చేస్తా అని చెప్పేసి ఒంటి కన్ను ఉన్నది, ఒంటి కాలు ఉన్నది అనేసి అతను విషయాన్ని అసలు ఇదంతా అతను పొల్యూటెడ్ చేస్తున్నాడు. అసలు అతను వీళ్ళిద్దరిని తీసుకెళ్లి మానసికమైన పేషెంట్ దగ్గర వదిలిపెట్టాలండి. అతను సాధన కాదు. ఈమె కూడా నేమ్ ఫేమ్ కోసము రీల్స్ అదంతా చేసి ఉంది కాబట్టి ఈమె కూడా నేమ్ ఫేమ్ కోసం చూసిందో ఏమో అనేది అనిపిస్తోంది. సాధన అనేది ఎక్కడ చేస్తారండి? సాధువుల దగ్గరికి వెళ్ళి చేయాలి. మనుషుల మధ్యనే చేస్తే ఆత్మ పరివర్తన చెందుతుందా? అట్మాస్ఫియర్ పరివర్తన చెందుతుందా? ఈ యూట్యూబ్ ఛానల్స్ అన్ని, ఈ ఛానల్స్ అన్ని కూడా మనం ఏం చూపిస్తున్నాం సమాజానికి? అసలు ఇంత ఫేమ్ ఎందుకు చేసినట్టు వాళ్ళని? అతను ఒక ఫేక్ సాధన. అది సాధన అనేది మంచి ప్రశాంతమైన ప్లేస్లకు వెళ్ళి ప్రశాంతమైన సాధన చేయాలి కానీ పెళ్లి చేసుకోవడం ఇదేంది? పెళ్లి చేసుకోవడం ఎవరైనా చూసుకుంటారు ప్రపంచంలో. అతనేంది పెళ్లి చేసి చూపించేది? పెళ్లి చేసుకోవడమేనా అతని సాధన? పోయి మరి అమ్మాయి అంత చదువుకుంది కదా, వాడిని పెళ్లి చేసుకోవడం ఏంటి? అదే కదండి. వాళ్ళు ఇంటికి తీసుకొచ్చారు, తీసుకొచ్చి వీళ్ళ వీక్నెస్ ఏందనేది ఆమె చూసింది, ఆమె వీక్నెస్ అన్నది ఇతను చూశారు. ఇద్దరు రాంగేనండి, ఇద్దరే రాంగ్. అది సాధన కాదు, ఈమె అఘోరి కాదు, ఆమె ఏదో సనాతన ధర్మం గురించి ప్రకటించేది లేదు. సనాతన ధర్మం అనేది తప్పుదారిలో పోతుంది. ఈ సాధన అనేది ప్రశాంతమైన అడవులకు వెళ్ళి, అఖాడాలకు వెళ్ళి అక్కడ చేరి అతను అక్కడ చేయాలి. ఇక్కడ ఆయన చూపించేది ఏమున్నది? వేస్ట్ అండి. ఈ రెండు టైం అంతా వేస్ట్ అవుతుంది.
మానవుల సమయం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇదో ఫేక్ సాధన. దీన్ని మనం ఎంత త్వరగా పరిశీలించి వాళ్ళని మనుషులలో కలిపితే అంత అందరికి బుర్రలు కూడా ఫ్రెష్ అయిపోతాయండి. రైట్. ఇదైతే మాత్రం మంచి మంచి లాస్ట్ లో మంచి ఫైనల్ మంచి మెసేజ్ ఇవ్వండి. రైట్ స్వరూప గారు, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ చేద్దాం. నిజాం లైన్ లో ఉన్నారు. హలో. హలో మేడం, చెప్పండి. నా పేరు నిజాం మేడం. చూసారా ఎవరైనా ఇలాంటి సాధువుల్ని ఎక్కడైనా? సాధువుల్లో, అఘోరీల్లో, ఇంకా ఇలాంటి వాళ్ళని ఏమన్నా చూసారా మీరు? నేను ఎక్కడ చూడలేదు మేడం. మీకు ఏమనిపించింది నిజాం గారు? ఇప్పుడు దాదాపు అక్టోబర్ నుంచి అనుకుంటాను, అక్టోబర్ ముత్యాలమ్మ టెంపుల్ ధ్వంసం విషయంలో అప్పటి నుంచి ఆయన వచ్చాడు బయటికి. అలా అలా ఇప్పుడు వర్షిణిని పెళ్లి చేసుకునే వరకు వచ్చాడు. మీకు ఏమనిపించింది అసలు ఆ వీడియోలో చూస్తుంటే? అఘోరీలు ఇలా ఉంటారా? ఆ పైగా పెళ్లి చేసుకునేటప్పుడు ఆ చీర కట్టుకొని అవన్నీ కట్టుకొని పెళ్లి చేసుకుంటున్నాడు. ఏంటి అసలు ఇది? చాలా విచిత్రంగా ఉంది కదా మీరు మాట్లాడుతుంటే కూడా. వీడు అఘోరీ వేషం వేసుకున్న పెద్ద ఇండియాకి తీవ్రవాది, దొంగ అనుకోవచ్చు. దేశద్రోహి, ఇండియాకి తీవ్రవాది వీడు. వీడు మా ముస్లింస్ ని, క్రిస్టియన్స్ ని ఊత కొత్త కోసం అని చెప్పాడు. వీడు నెల్లూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో ఏడన అవపడితే ప్రతి ఒక్క మనిషి ఇండియాని ప్రేమించేవాడు, అందరూ సరి సమానంగా బతుకుతున్నారు. వీడి వల్ల మత కలహాలు లేపడానికి వీడికి ఎవరో నాకు తెలిసి వీడికి ఉగ్రవాదులతో, తీవ్రవాదులతో సంబంధం ఉంది. వీడు పెద్ద ఫ్రాడ్. వీడిని తొందరగా గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, తెలంగాణ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళిద్దరూ కలిసి తొందరగా ఎఫ్ఐఆర్ నమోదైంది కదా, కేసు కూడా అయింది కదా, ఖచ్చితంగా పోలీసులు 2 రాష్ట్రాల నుంచి కూడా వెళ్తున్నారు, సర్చింగ్ లో ఉన్నారు. అరెస్ట్ చేయలేదు, తొందరగా అరెస్ట్ చేసి తీహార్ జైల్లో పెట్టాలి మేడం. ఢిల్లీ తీహార్ జైల్లో పెట్టాలి వీడిని. లేదంటే చాలా మంది ఆడపిల్లలు, చాలా మంది మతోన్మాదులు వీడి వల్ల నాశనం అయిపోతారు. వీడి వల్ల ఏదో జరిగిపోతుంది. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, అనురాధ నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో. నమస్కారం అండి వాళ్ళకి. నమస్తే అండి, చెప్పండి. హలో. గత 7 నెలల నుంచి చూస్తున్నాం కదండి ఏం జరుగుతుంది ఏంటి అని. ముత్యాలమ్మ గుడి కాడికి వచ్చి అక్కడ బట్టలు లేకుండా వచ్చి ఆనాడే ఖండిస్తే ఇంత దూరం వచ్చేది కూడా కాదండి. నిజంగా చెప్పాలంటే సాధువులు ఎందరో సాధన చేస్తూ ఉన్నారు, సద్గురువులు ఉన్నారు, అందరూ ఎంత వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దారిలో వాళ్ళు వెళుతూ సనాధర్మం నిలబెట్టుకుంటూ పోతున్నారు. ఇంత నీచమైన స్థితిలో ఉన్న సాధువు మనకి ఎక్కడ కనబడలేదండి. కానీ ఒకటి, అమ్మాయిలు కూడా ఒకటి ఈజీ మనీ త్రో చూస్తున్నారు. ఎవరినని మనం తప్పుపడడానికి లేదు, కానీ ఇప్పుడున్న సమాజం ఎలా అంటే ఏది ఎంచుకోవాలి, ఏ వేలో వెళ్తే ఈజీగా మనీ, ఆ ట్రాక్ లో పడిందా వచ్చింది మనకు తెలియదు. కానీ ఇది ఎంతైనా మనందరం చదివించాలి, వాళ్ళు తరిమి కొట్టాలి. ఇంకెవరు కూడా ఇలా చేయడానికి సాధువు కానీ మరి ఇంకెవరైనా కానీ యూత్ ఇలా భ్రమలో పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు మెయిన్ గా. ఎగ్జాక్ట్లీ రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. శంకర్ స్వామీజీ గారు, ఏంటి చూపు ధర్మం మీద, చిత్తం అమ్మాయిల మీద అంటారా వీడి పని? ఇంకా అది కనిపిస్తూనే ఉంది కదమ్మా. చూపు ధర్మం మీద, అసలు చూపు ధర్మం మీద లేదు, దేని మీద లేదు. వాడికి చూపు డబ్బు మీద, మనసంతా అమ్మాయిల మీద అన్నట్టుగానే కనిపిస్తుంది. అక్కడ మొదటి నుంచే ఆ వ్యవహారం అంతా ఆ విధంగా ఉన్నది. కొన్ని డిబేట్లు అడిగినప్పుడు కూడా మేము ఇంతకుముందు చెప్పాము, చూసుకుంటూ ఇతని వ్యక్తిగతం ఎట్లా ఉందో చూసుకుంటూ పోతే ముందరనే తెలుస్తుంటది. ఇట్లాంటి నిజమైన సాధకుడు కానీ, నిజమైన సమాజాన్ని బాగుపరచాలని, సమాజాన్ని ఒక తనవంతుగా సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలనుకున్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఇట్లా అత్యంత తక్కువ సమయంలో ఇట్లా జనాలని, వ్యవస్థల పట్ల కానీ జనాలను కానీ పక్కతో పట్టించడండి. ఓకే, ఇప్పుడు నిజమైన అఘోరీలు ఏంటి? ఇప్పుడు వాడంటాడు బాధలు ఉన్నోళ్ళకి అఘోరీ ఒక బాధ్యత. అంటే నేను మాట్లాడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మిస్ యూ, లవ్ యూ, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. అంటే నేను ఇలా మాట్లాడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళు కొన్ని బాధల్లో ఉంటే బయటికి వస్తారు అని మాట్లాడుతున్నారు. అంటే ఏంటి వీళ్ళ ట్యాగ్ లైన్ ఏంటి? పూజల పేరుతో ప్రేమలు పెళ్లిళ్ళు చేసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, తీసుకొని పారిపోవడం, మధ్యలో అక్కడ వదిలేయడం.
ఏంటి నిజంగా అఘోరీలు మాట్లాడితే మనకు అంత బాధ తగ్గి బయటకు వస్తుందా? నిజమైన అఘోరీలు మాట్లాడితే నిజంగా వస్తుందేమో, కానీ ఇలాంటి వెధవలు మాట్లాడితే ఎక్కడి నుంచి వస్తుంది? అస్సలు లేదమ్మా. ఇలాంటి విధవలు మాట్లాడితే ఉన్న శని మనం తీసుకొచ్చుకున్నట్టు అవుతుంది. ఇట్లాంటి వ్యక్తులని ఏదో వచ్చిరాని మంత్రాల చేత, వచ్చిరాని పూజల చేత మంచిగా ఉన్నటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి కొంప ఇంకా కొల్లేరవుతుంది ఇట్లాంటి వ్యక్తుల చేత. అంటే ఏదో మనం ఇంట్లో ఏదో ప్రశాంతంగా పూజలు చేసుకుంటూ సాధన చేసుకుంటున్నటువంటి మనం ఇట్లాంటి వ్యక్తులని ఫేక్ అఘోరీలు కనుక వచ్చి ఇట్లాంటి చేస్తుంటే మనం మాత్రం తప్పకుండా నష్టపోతాం. కాబట్టి జనాలు మీకు తెలిసినటువంటి మంచి సద్గురు, కంపల్సరీ ఒక మనకంటూ గురువు కావాలి, అది మంచి జ్ఞానాన్ని ప్రసాదించే వ్యక్తి గురువు కావాలి. కాబట్టి మీకు ఇట్లా యూట్యూబ్లో, దీంట్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో జనాలకు మాయ మాటలు చెప్పే వ్యక్తులు కాకుండా మీకు తెలిసినటువంటి 10 మంది అనుసరిస్తున్నటువంటి విధానాన్ని నమ్మి అతని దగ్గరికి వెళ్ళి మంచి ప్రశాంతమైనటువంటి జీవనాన్ని, సాధనాన్ని తెలుసుకోండి. లేదా అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది భగవన్నామ స్మరణ చేసుకోండి. అంతే తప్ప ఇట్లాంటి మోసగాల చుట్టూ పడి మీ జీవితాలను నాశనం చేసుకోరాదని చెప్పేసి నా యొక్క మనవి అమ్మ. రైట్ స్వామీజీ గారు, ఇంకొక 2-3 నిమిషాల్లో మన ప్రోగ్రామ్ని ముగిద్దాము. ఒక 2 కాల్స్ చూసుకొని మీరు చాలా విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. ప్లస్ కేటాయించండి, ఎందుకంటే మీలాంటి వాళ్ళు చెప్తేనన్నా ప్రజల్లో చాలా మంచి అవగాహన వస్తుంది, వాళ్ళలో అవేర్నెస్ వచ్చి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడకుండా ఉంటారు. నెక్స్ట్ కాల్ చూద్దాం. విద్యాసాగర్ లైన్లో ఉన్నారు. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి విద్యాసాగర్ గారు. మేడం మంచి ప్రోగ్రామ్ తీసుకున్నారు మేడం. మీరు అసలు ఈ మూఢనమ్మకాల మీద అసలు పోరాటం అనేది మంచి నమ్మకం, మంచి విషయం కాదు మేడం. ఇంతకు ముందు సనాతన ధర్మం మనకు పురాతనం నుంచి ఉంది, కానీ ప్రస్తుతం ఏమైపోయిందంటే సనాతన ధర్మం పేరు చెప్పుకొని బిజినెస్ అనేది స్టార్ట్ అయింది. అట్లా పొలిటీషియన్స్, స్వామీజీలు, ఇది అసలు సనాతన ధర్మం అనే దాన్ని ఒక బ్రహ్మ పదార్థం చేసేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ యువతలో కానీ ఈ చదువుకున్న వాళ్ళలో కానీ సనాతన ధర్మం అంటే ఏందనేది అవేర్నెస్ కల్పించాలి మేడం. అసలు అది ఒక బ్రహ్మ పదార్థంగా తయారైంది. అసలు దాని గురించి ఎవరికి యువతకు అవగాహన లేదు. ఏదో ఎవరో స్వామీజీ కానీ ఇంకొకరు కానీ చెప్తే దాన్ని నమ్మేసి అదే సనాతన ధర్మం అనే భ్రమలకు పడిపోయినారు. కాబట్టి మేడం ఇప్పుడు మనకు ముఖ్యమైనది ఏంటంటే ఈ పొలిటీషియన్స్ చేతులకి సనాతన ధర్మం అనే ఒక నినాదం పోవడంతో సనాతన ధర్మం అనేది విస్తృతంగా ప్రచారం అయింది, కానీ దాని మీద అవగాహన లేదు. కాబట్టి ఈ అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఖచ్చితంగా స్వామీజీల మీద కానీ మఠాధిపతుల మీద కానీ ఉంది. కాబట్టి మీరు దీని మీద అసలు సనాతన ధర్మం అంటే ఏందనేది యువతకు తెలియజేసేనా ఇది కాదు సనాతన ధర్మం, ఇది సనాతన ధర్మం అనే ఒక అవగాహన వస్తారు. కాబట్టి దాని మీద మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి మేడం. ఆ విషయంగా మీరు లీడ్ తీసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా చేద్దాం. నెక్స్ట్ కాల్ చేద్దాం. లత లైన్ లో ఉన్నారు. లాస్ట్ కాల్. హలో లత గారు. స్వామీజీ గారు, చివరిగా ఏం చెప్తారు? అసలు సనాతన ధర్మాన్ని ఆయన చాలా బాగా చెప్పారు. సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళు ఏంటి, ఎలాంటి నమ్మకాలతో ముందుకు వెళ్ళాలి, ఎలా నమ్మాలి వాళ్ళని? మా భగవంతుని పట్ల విశ్వాసం కలిగి ఉండడమే గొప్ప. స్వధర్మాన్ని పాటిస్తూ భగవంతుని స్మరణ చేసుకుంటూ ఉంటే చాలు. అమ్మా నేను ఇక్కడ చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఈ అఘోరీ టాపిక్ ఇష్యూ నడుస్తున్నప్పుడే మేము సమాజంలో ఇప్పుడు హిందూ సమాజం ఏ విధంగా అవుతుంది, కులాలుగా వర్గాలుగా విడిపోతుంది. ఈ సమాజాన్ని మనం అందరం కులాలుగా వర్గాలుగా విడిపోతున్న హిందూ సమాజాన్ని మనం కాపాడుకోవాలంటే మనం అందరం ఒకటిగా ఉండాలి. గడప లోపలనే కూడా గడప దాటితే మనమంతా హిందువులం, బంధువులం అనేటువంటి ఆలోచన మన లోపల మొదలవ్వాలి. ముఖ్యంగా నేను డిసెంబర్ 8వ తేదీ నాడు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇక్కడ కూడా ఒక చిన్న లాజిక్ ఉందమ్మా. డిసెంబర్ 8 రోజు మన సమాజంలో ఎవరైతే హిందూ సమాజం నుంచి దూరంగా పెట్టబడినో ఈ దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి 108 మంది మహిళలకు స్వయంగా నేను పాదపూజ చేసినమ్మా. వారికి వస్త్రాలు ఇచ్చాము, అమ్మవారి విగ్రహాలు ఇచ్చాము. అట్లా 108 అనుకుంటే 270 మంది వచ్చారు, వారికి స్వయంగా నేను పాదపూజ చేశాను ఇక్కడ ఢిల్లీలో, అలాగే మహారాష్ట్ర ములుంద్లో. అంటే మా భక్తుడు ఒక ఆయన ఏం చేసిందంటే, ఇంత మంచి కార్యక్రమం దేశ చరిత్రలో ఎప్పుడు ఒక స్వామీజీ స్వయంగా దళిత మహిళలకు 1000 మంది దళిత మహిళలకు పాదపూజ చేయడం ఒక చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి కార్యక్రమం కదా. వేస్తామంటే ఒక మీడియా ప్రతినిధి ఏం అడిగాడంటే, ఇవి కామన్ అండి, ఇట్లాంటి వల్ల ఏం మెసేజ్ ఇస్తామండి అంటే, ఎవరైతే అఘోరి లాంటి వ్యక్తుల యొక్క వీడియోలని 24 గంటలు ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయో అట్లాంటి వ్యక్తులకు మా వాళ్ళు ఒకరు అడిగితే దీనివల్ల పెద్ద ఉపయోగం లేదండి మాకు అని చెప్పేశారు. అంటే ఇట్లాంటి సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేటువంటి విషయాలను పక్కన పెట్టి
ఈ సమాజాన్ని వికృత క్రీడలని మనం ముందుకు తీసుకోబోతున్నాం. కాబట్టి ఇట్లాంటి వాటి పట్ల మీడియా వాళ్ళు కూడా కొద్దిగా దృష్టి సారించి సమాజానికి ఏది కావాలో, మీడియా అంటే 4వ ధర్మం, ఈ కలియుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచినట్టు 4వ పాదంగా ఈ మీడియా ఏ విధంగా అయితే ఉందో, మీడియా కూడా ఇట్లాంటి విషయాల్లో కొద్దిగా ముందు జాగ్రత్తతోని సమాజానికి మంచి డిబేట్ ని పెడితే మాత్రం చాలా బాగుంటుందమ్మా. రైట్, తప్పకుండా ఇలాంటి డిబేట్స్ మళ్ళీ మనం చేద్దాము, ప్రజల అవేర్నెస్ తీసుకుందాం. థ్యాంక్ యూ శంకర్ స్వామీజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. డిబేట్ లో పార్టిసిపేట్ చేశారు, మీ వాల్యుబుల్ టైం ని మాకు స్పెండ్ చేశారు. సో ఇది అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి, ఇది అఘోరి అసలు రూపం ఇవాళ బయటపడింది. వాడు ఆపరేషన్ చేసుకొని 9 లక్షలు అంతకుముందు మోసం చేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని మళ్ళీ తర్వాత శ్రీవర్షిణిని లోబర్చుకొని పూజలు చేస్తాం, అది చేస్తామని చెప్పేసి దాదాపు 10 లక్షల దాకా వీళ్ళ దగ్గర తీసుకొని చివరికి అమ్మాయిని తీసుకెళ్లి అక్కడెక్కడో పెళ్లి చేసుకొని, మరి మీకేంటి ప్రాబ్లం, మేము మీడియాకి అసలు ఇంకేం పని లేదా, ఇంకేం న్యూస్ లేదా, ఇదేనా ఇంకా మా న్యూసే వేసుకోవడం మీకు పని, మమ్మల్ని ఇలా వదిలేయండి అని అంటున్నారు. అసలు ఆ శ్రీవర్షిని ఎలా వెళ్ళింది అర్థం కావట్లేదు ఇప్పటికీ. సో అమ్మాయిలు అఘోరీలు బాబాలు అని అంటే దైవ మార్గంలో ఉంటూ మార్గదర్శనం చేసే వాళ్ళే అఘోరీలు బాబాలు అని అనుకోవచ్చు, స్వామీజీలు అనుకోవచ్చు. కానీ ఇలాంటి అఘోరి శ్రీనివాస్ లాంటి వాళ్ళని మీరు నమ్మకండి. అమ్మాయిలు మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకండి. అఘోరీలు, ఈ దొంగ అఘోరీలు, స్వామీజీలు, బాబాలు వీళ్ళని నమ్మి మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకండి. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే.